ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభాశీస్సులు. దేవుని మహాకృప కనికరమును బట్టి మనము క్షేమంగా ఉన్నాం. అది దేవుని కృప. ఒకవేళ మీలో ఎవరైనా వివిధ సమస్యలతో కానీ బాధతో కానీ ఉన్నట్లయితే ప్రభు మీకు తోడుండునట్లుగా దీవించున్నట్లుగా అనుదినము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతిదినము దేవుని వాక్యాన్ని ధ్యానించండి. ఆ వాక్యము మీ దినమంతా కూడా మీ మదిలో ఉండేటట్లుగా ప్రయత్నించండి. తద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు తప్పక అనుభవించగలుగుతారు. ఈరోజు కొరకైన దేవుని వాక్యమునకు మీకు స్వాగతం. కీర్తన పుస్తకంలో నుండి 20వ కీర్తన 7వ వచనం. కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. ఈ సమాజంలో కొంతమంది అతిశయిస్తున్నారు. అంటే గర్వంగా, గ్రేట్గా, గొప్పగా, ఘనముగా, ఉన్నతంగా, అత్యున్నతమైనటువంటిదిగా భావించుకోవడం, అది ఘనముగా ఎంచుకోవడం, అతిశయించడం, గ్రేట్గా తలంచుకోవడం. దేన్ని బట్టి? కొంతమంది గుర్రములను బట్టి, రథములను బట్టి అంటున్నాడు. అంటే వారికి ఉన్నటువంటి వనరులను బట్టి, వారి శక్తి సామర్థ్యములను బట్టి, సమాజంలో ఉన్న గౌరవాన్ని బట్టి, లేదా వారికి ఉన్నటువంటివి. వెనకటికి రాజులు వారికి ఉన్నటువంటి గుర్రాలు, వాళ్ళు కలిగి ఉన్నటువంటి రథాలు, వారికి ఉన్నటువంటి సైన్యాన్ని బట్టి చుట్టూ ఉన్నటువంటి శత్రు రాజుల యందు అతిశయంగా ఉండేవారు. నాకు గొప్ప సైన్యం ఉన్నది, నాకు ఎక్కువ రథాలు ఉన్నాయి అని. కానీ అలాంటి వారు కూడా ఏదో ఒక దినాన్ని ఓడిపోయిన వారు ఉన్నారు, చనిపోయిన వారు ఉన్నారు, యుద్ధంలో పతనమైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి ఎన్నో సామ్రాజ్యాలు ఈరోజు ప్రపంచంలో లేకుండా పోయిన పరిస్థితులను కూడా చూస్తున్నాం. అయితే ప్రియులారా, ధనాన్ని బట్టో, సమాజాన్ని బట్టో, బలాన్ని బట్టో, అందాన్ని బట్టో, దేని బట్టి కూడా మనం అతిశయించినా అది శాశ్వతమైంది కాదు, అది సరిపోయేది కాదు. అందుకనే ఈరోజు ప్రభు వాక్యం చెబుతుంది, యెహోవా నామమును బట్టి అతిశయించాలి. ఎందుకనంటే అన్నింటికంటే గొప్పవాడు, శాశ్వతమైన వాడు, సమస్తాన్ని గెలిచినవాడు, బలపరచువాడు, కృపచూపువాడు, సహాయం చేయగలిగిన దేవుడు ఆయనే. కాబట్టి ఆయన యందు మనం అతిశయించాలి. దేవుణ్ణి కలిగి ఉన్నాం, అది గొప్పదిగా ఉండాలి. నాకు జీవము గల దేవుడు ఉన్నాడు, నేను దేవునితో ఉన్నాను, దేవుని సహాయం నాకుంది అని నువ్వు అతిశయించు. నీ చుట్టూ ఉన్న ప్రజలు ధనమున్నదని అతిశయిస్తే నువ్వు వాళ్ళతో చెప్పు, నాకు దేవుడున్నాడు. ఎందుకనంటే వారి ధనం చేయలేని పని వారికి దేవుడు నీకు చేస్తాడు. వారికి బంధువులు చేయలేని పని దేవుడు నీ పట్ల చేస్తాడు. వారికి ఉన్న జ్ఞానము కానీ, బలము కానీ సాధించలేని కార్యాలు దేవుడు నిన్ను సాధించేటట్లు చేస్తాడు. కాబట్టి వారికి ఏమో ఉన్నదని సమాజంలో అతిశయిస్తున్నారో అలా కాకుండా మనమైతే దేవుడున్నాడు, దేవుని యొక్క సన్నిధి తోడుందని అతిశయించుదాం. సంతోషంగా, నిబ్బరముగా, గౌరవంగా ఉందాం. నిబ్బరము కలిగిన వారమై ఆనందదాయకంగా జీవించుదాం. ప్రభు ఆ విధంగా నిన్ను కూడా నడిపిస్తాడు. దేవుని పట్ల, దేవుని కలిగి నువ్వు అతిశయముగా, గర్వముగా, గ్రేట్గా నీవు జీవించు. ప్రభు నిన్ను కాపాడుతాడు. ప్రార్థన. మహోన్నతుడైన మా తండ్రి, నీకు వందనాలయ్యా. మీరు మాకు తోడున్నందుకై స్తోత్రములు తండ్రి. మాకు ఈ లోకంలో ఎన్నో లేకపోవచ్చు, ఎన్నో కొరతలు ఉండవచ్చు. మా చుట్టూ ఉన్నవాళ్ళు వారికి ఉన్నటువంటి వనరులను బట్టి వారు అతిశయిస్తున్నారు. వారు కలిగి ఉన్నటువంటి ఉద్యోగాలను బట్టి, వారికి ఉన్నటువంటి ధనమును బట్టి, వారికి ఉన్న బంధు బలగమును బట్టి అతిశయిస్తున్నారు. వారికి ఉన్న హోదాలు, గౌరవాలు, కీర్తిని బట్టి అతిశయిస్తున్నారు. కానీ నాయనా, మేమైతే మీరు ఉన్నారు అనే దాన్ని బట్టి అతిశయిస్తున్నాం. ఎందుకనంటే అవన్నీ తాత్కాలికమైనవే, మీరు శాశ్వతమైన వారు. ఒక దినం అవన్నీ కూడా పతనమవుతాయి. మీరు మాత్రం శాశ్వతంగా మమ్మల్ని నడిపిస్తారు, మమ్మల్ని కాపాడుతారు. ఒక సందర్భం వస్తే వారికి ఉన్నదేది కూడా వారికి అక్కరకు రాదు. కానీ ప్రతి క్షణం మా అక్కరలు తీర్చగల దేవుడవు నీవే. కనుక వాటన్నిటిని మించిన వాడవు, అవన్నిటిని కూడా అదుపు చేయగలవాడవు, అధిగమించగల దేవుడవు. మా పక్షమున్నందుకై మేము సంతోషిస్తున్నాం, గర్వపడుతున్నాం, అతిశయిస్తున్నాం. అందును బట్టి మీకు వందనాలు నాయన, స్తోత్రములు తండ్రి. ఇదిగో నీ బిడ్డలందరూ కూడా మీరున్నారన్నట్టుగా మీ అందు విశ్వాసముతో మీ నామమునందు అతిశయించుదురుగాక. అట్టి కృపను మాకందరికీ దయచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. సంతోషంగా ఉండండి. సర్వశక్తి గల దేవుడు మీ పక్షంగా ఉన్నాడు. అదే మీ గర్వం కారణం, అదే మీ అతిశయం.
సంతోషించి ధైర్యంగా ఉండండి. మే గాడ్ బ్లెస్ యూ.